హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కనకాన్ని కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇటు విహారీ, లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇదంతా కూడా సహస్ర అలా కిటికీలో నుంచి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి మనకి అడ్డంటూ ఉండదు, ఇప్పుడు దానికి ఖచ్చితంగా జీవిత ఖైదీ శిక్ష పడుతుంది అని చెప్పి ఆశపడుతూ ఉంటుంది. ఇటు పక్కన కోర్టుకి తీసుకువెళ్ళిన తర్వాత యమున, పద్మాక్షి అందరూ కూడా ఇంట్లో లక్ష్మి కోసం కోర్టుకు వెళ్తారు. యమున చాలా బాధపడుతూ ఉంటుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఏమీ కాదు లక్ష్మి, నీకు మేమందరం ఉన్నాము, నువ్వు ఖచ్చితంగా బయటికి వస్తావంటూ మాట్లాడుతూ ఉంటుంది. అటు అంబిక ఒక రౌడీకి ఫోన్ చేసి ఎలాగైనా సరే లక్ష్మి ఫోటో పంపిస్తాను, నువ్వు దాన్ని కోర్టు మెట్లు ఎక్కక ముందే చంపేసే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఫోటో పంపించండి మేడం అంటూ ఆ రౌడీ లక్ష్మి ఫోటోని తర్వాత చూస్తాడు. ఎలాగైనా కోర్టుకి వెళ్తాడు. లక్ష్మిని చంపేయటానికి మొహం ఎవరు గుర్తుపట్టకుండా కర్చీఫ్ని కట్టుకుంటాడు. అలా కోర్టుకు వెళ్ళిన తర్వాత లక్ష్మిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కత్తి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. లక్ష్మిని చంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటు విహారీ లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇటు పక్కన లక్ష్మి వెనక్కి చూసుకోదు, యమునతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అంబిక ఎప్పుడు వేస్తావురా, తొందరగా వేసేయి అని ఎదురు చూస్తూ ఉంటుంది. సహస్ర లక్ష్మిని అలానే చూస్తూ ఉంటుంది. కానీ వెనకాతల నుంచి ఆ రౌడీ లక్ష్మిని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉండగా, పొడవబోతూ ఉండగా ఒక్కసారిగా విహారీ వెనక్కి తిరిగి ఆ రౌడీ చేయి పట్టుకుంటాడు. లక్ష్మికి ఏమీ కాకుండా కాపాడుతాడు. ఆ రౌడీని పట్టుకొని కొడుతూ ఉంటాడు. మొహం నుంచి ముసుగు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరు పంపించారా నిన్ను, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, లక్ష్మిని ఎందుకు చంపాలని చూస్తున్నావు అంటూ కొడుతూ ఉంటాడు. పోలీసులు కూడా అక్కడే ఉంటారు. ఇక అంబిక భయపడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కనుక వాడు అసలు నిజం చెప్పేస్తే, నా పేరు చెప్పేస్తే ఇప్పుడు నేను దొరికిపోతాను కదా, ఏం చేయాలి అంటూ భయపడిపోతూ ఉంటుంది. అసలు నిన్ను ఎవరు పంపించారా, మర్యాదగా నిజం చెప్తావా లేదా అంటూ వాడిని కొడుతూ ఉంటాడు విహారీ. ఇక లక్ష్మి అయితే విహారీ గారు వదిలేయండి అని చెబుతూ ఉంటుంది. ఇక వాడు విహారీ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పారిపోవడానికి చూస్తూ ఉంటాడు. కానీ విహారీ వాడిని విడిచిపెట్టడు. మర్యాదగా నిజం చెప్పు, నిన్ను ఎవరు పంపించారు అంటూ కాలర్ పట్టుకొని వాడిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక పోలీసులు అందరూ కూడా అక్కడే కోర్టులో ఉంటారు. వాడిని అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు. విహారీ వదిలేసే అని చెబుతూ ఉంటారు. కానీ విహారీ మాత్రం వదిలిపెట్టడు. వాడి నుంచి నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లక్ష్మిని విహారీ ఎలా కాపాడుకుంటాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.